కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుతో గోత్రనామాలతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఆ దేవిని ప్రసాదించమని జన సైనికులు వీర మహిళలు అందరితో పాటు నేను పూజలు నిర్వహించడం జరిగింది. ఆయనకు చిన్న శస్త్రచికిత్స అయినా మేము దాన్ని ఆయన్ని ఎంతో ఇదిగా కాపాడుకోవాలి, గొప్పగా ఆయన జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో మాకు పవన్ కళ్యాణ్కి 12 సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉంది. నా ఆయుష్ కూడా పోసుకొని ఆయన లక్షణంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాలు కలగాలని ఈరోజు ఆయన శస్త్రచికిత్స విజయవంతమైన దానిగా నెల్లూరులోని ప్రముఖ దేవస్థానం రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో జనకల గోత్రంతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సమేతంగా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని రాజరాజేశ్వరి అమ్మవారి గారి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆయనకు వైద్యులు సలహా మేరకు వైద్యులు పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకొని శస్త్రచికిత్స విజయవంతం చేసేటట్టు జరగడం జరిగింది. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, ఆయనకి ధైర్య సాహసే లక్ష్మి అన్ని ధైర్యాలు కూడా అష్టలక్ష్మిలు ఆయనకు సిద్ధించాలని అమ్మవారిని కోరడం జరిగింది. రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉందంటే కారణం దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇలా పవన్ కళ్యాణ్ గారికి బాగాలేదని, ఆరోగ్యంగా లేరని కొంచెం ఇక్కడ రాజరాజేశ్వరి గుడిలో పూజ జరగడం జరిగింది. అర్చన చేయించాము ఆయన పేరు మీద. ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని, ఆయన ఆరోగ్యంగా బయటపడాలని కోరుకుంటున్నాము.